ఇవన్నీ మన తోటకూర మళ్ళీ రెడీ అయిపోయింది. ఇది కూడా కట్ చేసుకుందామండి. ఈరోజు చక్కగా రెడీ అయిపోయింది. ఇవన్నీ చక్కగా కట్ చేసేసుకుందాం. ఒక్కసారి మనం సీడ్స్ చల్లితే చాలు, అని చక్కగా 2-3 హార్వెస్ట్లు, ఇంకా చెప్పాలంటే 4-5 వరకు గ్యారంటీగా మనకు వస్తాయండి హార్వెస్ట్లో. చాలా బాగుంటుంది. హైట్ వచ్చేసినాయి, వీటిని పైన కట్ చేస్తాను. ఇవ్వండి ఈరోజు మొత్తం ఆకుకూర ప్లస్ పపాయిలు హార్వెస్ట్ ఫుల్గా ఇటే నిలిపోయింది. ఇంకోటి తీసుకుని వెళ్దాం. పుదీనా అండి చాలా ఎక్కువ వచ్చేసింది, బాగుంది పుదీనా. ఈరోజు కట్ చేసుకున్నామండి పుదీనా ఫుల్. ఇంకా దాంట్లో పచ్చడి కూడా పట్టుకునే అంత ఉంది. కట్ చేసుకుందామండి ఈరోజు. అసలు పుదీనా మన గార్డెన్లో అసలు అంత మంచి స్మెల్ వస్తుందంటే, ఇది అంత బాగుందో చూడండి. అసలు క్రాఫ్ట్ చేసేయటమే చక్కగా. ఆఫ్ చేసేసి లైట్గా పైన మన్యూర్ ఇచ్చుకున్నాం అనుకోండి, చక్కగా పెరుగుద్ది అన్నమాట. వేసవకాలం కదండి, చాలా ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయి. హార్వెస్ట్కి రావాలి అనుకుంటున్నాం, కానీ పైన మండిపోతుంది ఎండ, రాలేకపోతున్నాం ఈ ఎండలకి. ఈవినింగ్ అయినా చల్లబడట్లేదు అసలు వాతావరణం ఏమాత్రం. ఓకే, చిన్న కుండీలు ఎంతవరకు వచ్చిందండి. ఈ పెద్ద దాంట్లో కట్ చేద్దాం. చూడండి ఎంత బాగుందా. హ్యాంగింగ్స్ లాగా వేలాడుతూ ఉంటుంది పైనుండి కిందకి. చూడండి ఎంత. ఇంకా అలా ఉంచేస్తే అది ఇంకా పాడైపోద్దండి. మనం కట్ చేసుకుంటే ఇంకొంచెం మంచిగా వస్తుంది. కట్ చేయకుండా అలానే ఉంచేసామనుకోండి, ఇంకా అలా డ్రై అయిపోతా పాడైపోద్ది. ఆకుకూర ఏదైనా సరే అది టైంకి మనం కట్ చేసుకోగలిగి ఉండాలి. కిందకి ఇలా చూసాం, అంతా కట్ చేసుకోవాలి. చూడండి, ఏపుగా చాలా ఏపుగా పెరిగిపోయింది. ఇదంతా కట్ చేసుకున్నాను, పెరిగిపోయింది.
చాలా ఈజీ అండి పుదీనా పెంచడం. చాలా ఏం లేదు, కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ లేదు పశువుల ఎరువు ఏదైనా కిచెన్ వేస్ట్ కానీ ఇవి వేసి మట్టి అది 1:1 నిష్పత్తిలో కలిపేసి చక్కగా మనం పెంచుకున్నాం అనుకోండి, ఈజీగా వస్తుంది. ఫస్ట్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఇంకా దాన్ని అది రఫ్ అండ్ టఫ్గా పెరుగుతుంది. ఫస్ట్లో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలి. అది కొంచెం మనకి పెరిగే వరకు కూడా కేర్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా మనం చూసుకోక్కర్లేదు. 3-4 సంవత్సరాల వరకు కూడా అది అలా ఉండిపోద్దండి. మనం ఇంకా 15 డేస్కి ఒకసారి మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇవి ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కాడలు అలిమేస్తూ ఉంటాయి. అవి కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా చిగురులు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కట్ చేసుకుని దానికి కావాల్సిన పోషకాలు మనం అందించాలి, ఎరువు ఇవ్వాలన్నమాట. ఎరువు ఇస్తే అప్పుడు బాగా పెరుగుద్ది. అలా వాడకుండా ఉంచేసామనుకోండి, దానివల్ల ఏంటంటే ఆ మొక్క మనకి అవసరం లేదనుకుంటుంది, ఇంకా చిగురించడం అనేది ఆగిపోద్ది. కట్ చేస్తే ఇంకా చిగురు బాగా వస్తాయి అన్నమాట. అసలు ఎంత మంచి సువాసన అండి పుదీనా అంటే, అంత మంచి హెల్త్కి మంచిది. ఎప్పటికప్పుడు చక్కగా కోసుకొని టీలోనూ అలా వేసుకుంటా, అదే గ్రీన్ టీలో వేసుకుంటూ హెర్బల్ టీ అవి చేసుకుంటా ఉంటే చాలా ఆరోగ్యం అండి. పచ్చడి చేసుకున్న రోజు కొంచెం మజ్జిగతో పాటు పుదీనాని బ్లెండ్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లము, జీలకర్ర, పుదీనా, కరివేపాకు ఇవి చక్కగా వేసుకుని మిక్సీ పెట్టుకొని మజ్జిగతో పాటు తీసుకున్నాం ఎంత బాగుంటుందో. ఇవ్వండి, ఒక ట్రైన్ నిండిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో పుదీనా. మీరు కూడా ఇలాగ హ్యాపీగా ఫుల్ఫిల్గా చక్కగా మంచిగా పుదీనాది ఆకుకూరలు అవి చక్కగా పెంచుకోవాలని ఆశిస్తున్నాను అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. చక్కగా పెంచుకోండి. చక్కగా మంచి హెల్దీగా ఉన్న ఆహార పదార్థాలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా? ఇవన్నీ ఇలా కట్ చేసేసుకున్నాక చక్కగా పశువుల ఎరువు చక్కగా కొంచెం మొక్కలకి మనం అందించాలన్నమాట. అంతే, ఇంకేమీ అవసరం లేదండి. ఆకుకూరలకు మాత్రం పశువుల ఎరువు ఇస్తే చాలు. ఇంకా మామూలు ఏ లిక్విడ్స్ అవసరం లే. ఎందుకంటే పశువుల ఎరువులు మనకి నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నైట్రోజన్ అనేది ఇచ్చామనుకోండి, దానికి ఎనర్జీ అన్నమాట. అలా వేసి చక్కగా వాటరింగ్ చేసుకుంటే మళ్ళీ చూడండి నెక్స్ట్ హార్వెస్ట్కి చక్కగా వస్తుంది అన్నమాట. అంతే, చాలా సింపుల్. ఇలా పెంచుకుంటే వేసవికాలం కదా, తరచూ కంపల్సరిగా వాటరింగ్ అనేది ఇవ్వాలి. తరచూ అంటే రోజుకి ఒకసారి. సమ్మర్ కాబట్టి 2 టైమ్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఇవ్వలేకపోయినా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం ఎప్పుడు ఇస్తారో ఆ టైంలోనే కొంచెం వేర్లన్నీ చక్కగా తడిచేలాగా మొక్కలు ఇచ్చుకుంటే బాగుంటుందండి. పొనగంటి కూర అండి. పొనగంటి కూర చాలా బాగా వచ్చేసింది. అది కూడా కట్ చేసుకున్నామండి ఈరోజు.
ఈ కుండి ఖాళీ చేసేయాలండి. ఈ కుండి ఖాళీ చేసి మళ్ళీ తిరిగి మట్టి సరి చేసుకోవాలి. ఓకే, ఇదండి పొనగంటి కూర ఈరోజు. బీరకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, బాగా వచ్చిందండి, చాలా చక్కగా వచ్చింది. చిన్నగా ఉంది కానీ బల్జిడ్గా వచ్చింది. ఇంకోటి వచ్చింది కానీ దీన్ని ఇంకా విత్తనాలు కుంచేస్తున్నానండి. ఇది కట్ చేయట్లేదు. బీరకాయ ఉందండి, కట్ చేసుకున్నాం. రెండు బెండ వస్తున్నాయండి. బెండ కొత్త మొక్కలు చిన్న చిన్నగా కటింగ్ చేశాను. ఇదిగోండి, చూసారా, అది ఆ ప్లేస్లో ఫస్ట్ కటింగ్, అక్కడ నుండి నెక్స్ట్ సెకండ్ కటింగ్. ఇదిగోండి, ఇది ఇక్కడ నుండి థర్డ్ కటింగ్ అనమాట. 3G కటింగ్ చేశానండి, అందుకని కొంచెం లేట్ అయింది. 3G కటింగ్ చేయడానికి మొక్కలు కొంచెం పెరగడానికి టైం తీసుకుంటుంది, కానీ పెరిగిన తర్వాత మాత్రం కాపు చాలా బాగుంటుందండి. ఇక్కడ 3 బెండకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందామండి. 3 కట్ చేసుకున్నాం. ఈ మొక్కకు కూడా ఇక్కడ ఒకటి బెండకాయ ఉంది, కట్ చేసుకున్నాం అండి. ఇక్కడ 2 బెండకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేసుకున్నాం. ఇటువేనండి ఈరోజు హార్వెస్ట్. ఎంతో ఆరోగ్యకరమైన ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయింది. చూడండి చక్కగా ఎంత పుదీనా వచ్చిందో చూడండి. మనకి ఆరోగ్యకరమైన పుదీనా, మంచి తోటకూర, లేత తోటకూర అండి, చాలా చక్కగా ఉంది. అలాగే కంటికి మంచిదైనటువంటి పొనగంటి కూర ఫుల్ ఉంది అసలు. అలాగే ఎర్రగంజేరాకు, పప్పాయలు, బీర, బెండ. ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.